బాగున్నారా? నేను మీ రేష్మ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పలికే చిలకమ్మ. సో ఈ రోజు వీడియోలో ఈ ఇయర్ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, డెకరేషన్ ఎలా చేసాము, ముందు రోజు మేము చేసుకున్న ప్రిపరేషన్స్ ఇలా అన్నీ చూసేస్తారనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫస్ట్ అయితే మేము వినాయకుడిని తీసుకోవడానికి వచ్చేసాము. అసలు కలర్ బొమ్మల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, లిటరలీ అంత క్యూట్ బొమ్మల్ని చూసి నేనైతే అవే తీసుకుందాం అనుకున్నాను. బట్ మా హస్బెండ్ అస్సలు ఒప్పుకోలేదు. అవి చూడడానికే బాగుంటాయి కానీ ఎన్విరాన్మెంట్ కి బాగోవు, మనం మట్టిదే తీసుకుందాం అన్నారు. నాకు కూడా నిజమే కదా అనిపించింది. ఇంకా ఫైనల్ గా మట్టి వినాయకుడినే తీసుకున్నాం. దాంతో పాటు పత్తిరి, పువ్వులు, ఇంకా డెకరేషన్ కావాల్సిన సామాన్లు కూడా అన్ని కొనేసాము. పత్తిరి అంటే గుర్తొచ్చిందండి, అసలు ఆ పత్తిరిలో ఏవేవో ఇస్తున్నారు. 21 రకాల్లో ఒక 10 రకాలు కూడా సరిగ్గా దొరకలేదు. ఇంకేం చేస్తాం, ఏది దొరికితే దాంతోనే అడ్జస్ట్ అవ్వాలి, మరి తప్పదు. మేమైతే ముందు రోజే డెకరేషన్ ని చేసేస్తున్నామండి. ఎందుకంటే సేమ్ డే ఇవన్నీ పెట్టుకుంటే అవ్వదు. ప్లస్ మధ్యాహ్నం 1:30 లోపే పూజ అయిపోవాలి కదా. నిజం చెప్పాలంటే నేనైతే డెకరేషన్ ఏమీ లేకుండా జస్ట్ పూజ చేసుకుందాం అనుకున్నానండి. కానీ నేనైనా కాంప్రమైజ్ అవుతాను కానీ మా ఆయన మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. పక్కా డెకరేషన్ చేద్దాం అన్నారు. ఆయన్ని డిసప్పాయింట్ చేయడం ఎందుకని సింపుల్ డెకరేషన్ ని ప్లాన్ చేసుకున్నా. ఒక థర్మాకోల్ షీట్ ని రౌండ్ గా కట్ చేసి దాని మీద ఇలా తమలపాకుల్ని టూత్ పిక్ హెల్ప్ తో స్టిక్ చేస్తున్నాను. బట్ అలా చేయడం వల్ల టూత్ పిక్స్ కనిపిస్తున్నాయి. నాకు అలా కనిపించడం అస్సలు నచ్చలేదు. అందుకే అవన్నీ తీసేసి మళ్ళీ డబుల్ టేప్ తో అంటిస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్ గా సెట్ అయింది. డెకరేషన్ చేసినంత సేపు మా నమస్వి ధ్యాస అంతా అవి ఎలా లాగేయాలో అనే దాని మీదే ఉంది అసలు. ఈ లోపు మా ఆయన ఏమో ఇలా 2 కర్టెన్స్ కి మధ్యలో ఇలా వైట్ బెడ్షీట్ ని పెట్టేసి దానికి ఫ్లవర్స్ ని పెట్టేశారు. అండ్ బెడ్షీట్ మరీ ప్లెయిన్ గా ఉంది, బాలేదని చెప్పేసి తమలపాకులతో ఇలా సెట్ చేశారు. నేనైతే సూపర్ సాటిస్ఫైడ్ ఈ డెకరేషన్ తో. బట్ మా ఆయన ఇంకా సాటిస్ఫై అవ్వలేదు. సింపుల్ గా ఉందనే ఆయన ఫీలింగ్. పోనీ ఏం మిస్ అయిందని అడిగితే లైట్లు ఎక్సెట్రా ఎక్సెట్రా అంటున్నారు. యాక్చువల్ గా ఆయనకి ఆ ఫీలింగ్ రావడంలో తప్పలేదు, ఎందుకంటే ఊర్లో వినాయకుడిని పెడతారనమాట. సో ఆ మండపం ని లైట్స్ తో గ్రాండ్ గా డెకరేట్ చేయడం చూసి చాలా సింపుల్ గా ఉందని ఆయన ఫీలింగ్. బట్ ఇంట్లో కదా, మన ఓన్ గా చేసుకోవడం కూడా కదా, సో ఇది చాలా బెటర్ అని నా ఫీలింగ్. మీరేమంటారు? ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి స్నానం చేసేసి ఫస్ట్ అయితే ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకున్నాను. ముందు రోజే డెకరేషన్ చేసుకోవడం వల్ల చాలా బర్డెన్ తగ్గింది అసలు. ఇంకా ప్రసాదాలు చేసేసుకుంటే పూజ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఈసారి 3 రకాలే చేద్దాం అనుకుంటున్నానండి, ఎందుకంటే పాపతో నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అండ్ దానికి తోడు ఇప్పుడు నిల్చోడానికి చూస్తుంది, అస్సలు ఆపలేకపోతున్నాం. అందుకే సింపుల్ గా పులిహోర, కుడుములు అండ్ ఉండ్రాల పాయసం చేసేసి ఇంకా ఫ్రూట్స్ పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నా. పూజ చేసినప్పుడు ఏ వీడియో తీయలేదండి. అదేంటో మరి నాకు గానీ మా ఆయనకి గానీ ఇద్దరికి అసలు వీడియో తీయాలనే గుర్తే రాలేదు ఆ టైంకి. పీస్ఫుల్ గా పూజ చేసేసుకొని ఆ తర్వాత ఇలా కొన్ని క్లిప్స్ తీసాను మీకోసం. మా గణపయ్య అండ్ మా డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దే. ఇంకా ఈవినింగ్ అయ్యాక డ్రెస్ చేంజ్ చేసేసుకొని చుట్టుపక్కల పెట్టిన వినాయకుడి బొమ్మల్ని చూద్దామని స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాం. మా నమస్వి అసలు ఈ మధ్య సాంగ్స్ ఉంటే చాలు క్లాప్స్ కొడుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది. వెళ్ళే టైంకి ఇంకా ఏ బొమ్మల దగ్గర కూడా ముఖ దర్శనం స్టార్ట్ చేయలేదన్నమాట. సో ఇంకా పక్కనే ఉన్న పానీపూరి తినేసి ఇంటికి వచ్చేసాం. వచ్చాక దీపం పెట్టుకొని దీపం కొండెక్కిపోయాక వినాయకుడిని కదిపేసి మా వీధిలో పెట్టిన బొమ్మ దగ్గరికి మా బుజ్జి వినాయకుడిని ఇచ్చేయబోతున్నాము.
నమస్వి చూడండి వినాయకుడి మీద ఉన్న అక్షంతలతో ఎలా ఆడుకుంటుందో. ఇంకా లేట్ చేయకుండా దాని చేతుల మీదుగానే వినాయకుడిని ఇచ్చేసాం. సో అదండి సంగతి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో రోజు ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా బాయ్ బాయ్. Come on,